స్వర్గీయ తాటికొండ రామమూర్తి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ కావలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు 51వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతూ లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ అత్యవసర సమయంలో రక్తదానం అవసరమైన వారికి రక్తదాతల సహకారంతో 5 రాష్ట్రాల్లో లైవ్ బ్లడ్ అందజేస్తున్నారు. ఈ రోజు వారి తండ్రి తాటికొండ రామమూర్తి తృతీయ వర్ధంతి సందర్భంగా కావలి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. వారి కుటుంబ నేపథ్యంలో భాగంగా జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. శ్రీ తాటికొండ నవీన్ కుమార్ గారు 37 ఏళ్ల వయసులో వారు 51వసారి రక్తదానం చేశారు. ఇది జీవితంలో చాలా గొప్ప విషయం. 50 సార్లు పైగా రక్తదానం చేయడం అనేది అతని జీవితంలో గొప్ప అచీవ్మెంట్. ఇంకా కొనసాగించాలి. ముఖ్యంగా తాటికొండ నవీన్ లైఫ్ లైన్ ఫౌండేషన్ అనే పేరుతోటి ఒక 5 రాష్ట్రాల్లో ప్రసిద్ధుడు. అతను లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడైనా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఒక ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ హార్ట్ ఆపరేషన్స్ కానీ పెద్ద సంఖ్యలో పెద్ద యాక్సిడెంట్ ఎక్కువ మంది లైవ్ బ్లడ్ డోనర్స్ అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరాలు ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ నుంచి కాకుండా. అలాంటి సందర్భాల్లో అతను బ్లడ్ అరేంజ్ చేస్తూ ఉంటాడు. అతనికి పెద్ద నెట్వర్క్ ఉంది. ఒక 4 రాష్ట్రాల్లో, కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో. మన నెల్లూరు జిల్లాలో, మన కొండాపురం మండలంలో, కావలి డివిజన్లో ఇలాంటి ఒక వ్యక్తి నేషనల్ లెవెల్లో ప్రసిద్ధులని నాకు తెలిసి ఆశ్చర్యపోయాను. నాకు ఒక 10 సంవత్సరాల కిందట పరిచయం అయ్యాడు. అప్పటికే అతను నవీన్ కుమార్ అని నవీన్ చాలా ప్రసిద్ధుడు. అతన్ని ఈరోజు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబం సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ప్రసిద్ధులు. వాళ్ళ తాతగారు, తర్వాత వాళ్ళ నాన్నగారు తాటికొండ రామమూర్తి గారు సాయిపేట గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా ఈ సమాజం కోసం వారు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వారు. నవీన్ ఈరోజు ఒక మంచి రంగాన్ని తీసుకొని దాంట్లో రక్తదానంలో ఒక బాగా ప్రసిద్ధుడయ్యాడు. అతను త్వరలోనే ఒక జాతీయ స్థాయిలో అతని కృషి, అతను చేసే పని గుర్తింపు పొందుతుందని ఆశిస్తాను. ఈ సందర్భంగా నవీన్ 51వసారి రక్తదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి పట్టణంలో రక్తదాతలు ఎక్కువ మంది ఉన్నారు. వారందరి తరఫున రక్తాన్ని ప్రోత్సహించే అన్ని సంస్థల తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కావలి రెడ్ క్రాస్ భవనంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్న 51వసారి లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ నవీన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ముఖ్యంగా వారి నాన్నగారు కొండాపురం మండలం సాయిపేట గ్రామ సర్పంచ్గా, మరి అక్కడ సొసైటీ అధ్యక్షుడిగా, మండలంలో జిల్లాలో కూడా నీతివంతమైన గ్రామ సర్పంచ్గా స్థానిక సమస్యలకి వనదిచ్చిన వ్యక్తి. ఆయన యొక్క వర్ధన్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా యువత సామాజిక బాధ్యతగా భావించి మనం ఇంకో ప్రాణాన్ని బతికించాలంటే మనం రక్తం మనకు అవసరమైనప్పుడు వేరే వ్యక్తి కాడ తీసుకోవాలి. కాబట్టి మనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాంటి ఆలోచనని, అలాంటి సర్వీస్ మోటివ్గా ముందుకు పోయి రక్తదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ ప్రధానమైన బాధ్యత రక్తదానమే కార్యక్రమం, మోటివేషన్ తయారు చేయటం, ఎక్కడ ఏది అవసరమైనా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా రక్తదానం చేయించున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కరోనా పీరియడ్లో అయితే మరి కరోనా పీరియడ్లో నేషనల్ హైవే మీద సైకిల్ మీద పోయే వాళ్ళకి, పాఠశాలకు పోయే వాళ్ళకి, నిరుపేదలు అనుకున్న వాళ్ళకి, కూలీనాలు లేకుండా అవసరపడుతున్న వాళ్ళకి కూరగాయలు అయితేనేమి, భోజన ప్యాకెట్లు అయితేమి, వాళ్ళకి మాస్కులు అయితే రకరకాలుగా సేవ చేస్తున్నామంటే లైఫ్ లైన్ ఫౌండేషన్ ఒక నిర్మాణాత్మకంగా మంచి భావాలతో ముందుకు నడుస్తుంది. కాబట్టి మేమందరం కూడా దాని అధ్యక్షుడైన నవీన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తాటికొండ నవీన్ మా స్టూడెంట్ అని చెప్పుకునే దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వయసులో అతను ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది అభినందనలు చూరగొంటున్నాడంటే అది నిజంగా శ్లాఘనీయం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అతను మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు బాగా చేపట్టి ఇంకా అందరి మన్ననలు, దీవెనలు, ఆశీస్సులతో పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహు